135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కొల్లేరు సరస్సు ఈ పేరు తెలియని వారు ఎవరో ఉండరు. మన దేశంలో అలా చెప్పాలనుకుంటే ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా పేరు ప్రఖ్యాతులు పొందింది కొల్లేరు సరస్సు. అలానే అనేక అంశాలు, అనేక ప్రత్యేకతలు దీని చుట్టూ ముడిపడి ఉన్నాయి. అయితే ఇప్పుడు బుడమేరు వరదలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి తుఫాను విలయం, అంటే వాయుగుండం రూపంలో వచ్చిన భారీ వర్షాలు, వరదల తర్వాత బుడమేరు పొంగడం, అటువైపు తమ్మిలేరు, రామిలేరు విపరీతమైనటువంటి వరద నీటితో నిండిపోవడం, ఈ వాగులన్నీ కూడా కొల్లేరులోకి దారితీయడంతో కొల్లేరు ఆక్రమణలు అనేటువంటి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. కొల్లేరు నిజానికి ఎలా ఉంది, దాని నైసర్గిక స్వరూపం చూస్తే మనకి అర్థమవుతుందా? ఒక సరస్సు స్వరూపం ఎలా ఉంటుంది, చెరువుకి సరస్సుకి అసలు తేడా ఏంటి? ఇలా అనేక అంశాలు మన చుట్టూ, మన మదిలో మెదులుతూనే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఇప్పటికిప్పుడు కొల్లేరు దాకా వెళ్ళడం కొంచెం కష్టం కాబట్టి కొల్లేరు మౌలిక స్వరూపానికి, ఇతర సరస్సుల మౌలిక స్వరూపానికి తేడా ఎలా ఉందో ఒక్కసారి పరిశీలిద్దాం. ముందుగా ఒకసారి గూగుల్ ఎర్త్కి వెళ్దాము. ఎందుకంటే ఎక్కడి నుంచైనా కానీ ఆ గూగుల్ ఎర్త్ చేసినటువంటి మ్యాపింగ్ ప్రకారం ఏ ప్రాంతాన్నైనా ఎలా ఉంది అనేది దాని అట్లీస్ట్ నైసర్గిక స్వరూపం చూసేటువంటి ఒక వెసులుబాటు ఉంది. కాబట్టి కొల్లేరు నైసర్గిక స్వరూపం ఎలా ఉంది, అలానే ఇతర సరస్సులకి దీనికి తేడా ఏమైనా ఉందా, ఇది కూడా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యాంశం. కాబట్టి ఒకసారి పరిశీలిద్దాం. సో ఇది మనకి గూగుల్ ఎర్త్ చూపిస్తున్నటువంటి కొల్లేరు నైసర్గిక స్వరూపం. కొల్లేరు లేక్, ఇది లేక, చెరువా, లేదంటే ఒక పెద్ద వెంచర్కి అలాట్మెంట్స్ చేసినటువంటి వెంచరా? ఎందుకంటే వెంచర్స్ గురించి మనకు తెలుసు, ఇలా ప్లాటింగ్ చేసేసి పంచుకుంటారు. కాబట్టి ఇది కూడా ఇది సరస్సేనా అనే సందేహం వస్తుంది మనం ఎంత జూమ్ వెళ్ళినా కానీ. ఇక్కడ చూస్తే ఇది భూభాగంలా కనిపిస్తుంది. ఇది నీటికి సంబంధించినటువంటి ఒక్కొక్కటి ఒక్కొక్క బిళ్ళలాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొల్లేరుకి సంబంధించినటువంటి పక్షుల ఆవాస కేంద్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇది కొల్లేరు నైసర్గిక స్వరూపం. అంటే కొల్లేరు మంచినీటి సరస్సు కావడమే కొల్లేరుకి శాపంగా మారింది అనేటువంటి అభిప్రాయాన్ని పర్యావరణవేత్తలు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణం ఏంటంటే ఇది లేఅవుట్ తరహాలో ఉన్నటువంటి అన్నీ కూడా ఎవరికి వాళ్ళు చాలా వరకు ఆక్రమించుకున్నటువంటి, లేదా కొన్ని కాంటూర్లుగా విభజించుకుంటూ కొల్లేరులో చేపలు పట్టుకునేటువంటి అసోసియేషన్స్ దగ్గర నుంచి పలుకుబడి కలిగినటువంటి పెద్దల వరకు చాలా వరకు తమ నియంత్రణలో పెట్టుకున్నటువంటి భూభాగాలుగా మనం చూస్తాం. ఇక్కడ చూస్తే ఇక ఉప్పుటేరు ఇక్కడ ఉంది. ఉప్పుటేరు ఇవన్నీ కూడా కొల్లేరుకి సంబంధించినటువంటి జల వనరులకి సంబంధించినటువంటి అంశాలు. అయితే ఒక కంపారిజన్ చేసి చూద్దాం. కొల్లేరు ఒక సరస్సుగా మనకు తెలుసు. కొల్లేరు తర్వాత మనకు తెలిసినటువంటి కొన్ని సరస్సులు, ఈ దేశంలో చాలా ప్రాచుర్యం పొందిన సరస్సులు ఉన్నాయి. వాటి స్వరూపం కూడా ఇలానే ఉందా ఒకసారి పరిశీలిద్దాం. మన రాష్ట్రంలోనే మరొక ముఖ్యమైనటువంటి సరస్సు పులికాట్ సరస్సు. కొల్లేరు మంచినీటి సరస్సులో అతిపెద్దదైతే పులికాట్ సరస్సు కూడా ఉప్పు నీటి సరస్సుల్లో పెద్ద సరస్సుగా పరిగణించేటువంటి సరస్సు ఇది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్నటువంటి సరస్సు, ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి సరస్సు. ఒకసారి పులికాట్ సరస్సు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇది పులికాట్ సరస్సుకు సంబంధించినటువంటి స్వరూపం ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. 2 రాష్ట్రాల సరిహద్దు, ఇది కూడా పక్షుల ఆవాస కేంద్రం. అనేక సైబీరియన్ పక్షులు ఇక్కడ సేవ తీరుతూ ఉంటాయి. సో చాలా దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి మరి ఇక్కడికి వచ్చి సంతానోత్పత్తి చేసుకుని మళ్ళీ సొంత ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఇక్కడ పులికాట్ సరస్సుని మనం పరిశీలిస్తే, సరస్సు అన్నారు కాబట్టి ఆ స్వరూపం వాటర్ బాడీ అనేటువంటి ఎక్స్ప్రెషన్ ఇక్కడ కనిపిస్తుంది. కానీ కొల్లేరు సరస్సులో అటువంటి తీరు కనబడలేదు. ఎందుకంటే పులికాట్ సరస్సులో ఉన్నదంతా ఉప్పు నీరు కాబట్టి, ఉప్పు నీరులో చేపల పెంపకం లాంటి ప్రక్రియలు చేపట్టడం కష్టం కాబట్టి ఇక్కడ ఉప్పు నీటి స్వరూపంగా ఉన్నటువంటి చెరువు కనిపిస్తూనే ఉంది, సరస్సు అలా కనిపిస్తూనే ఉంది. అలానే మరొక ముఖ్యమైనటువంటి సరస్సు మన దేశంలో ఉన్న భారీ సరస్సుల్లో ఒకటి చిల్కా సరస్సు. ఇది ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. దాని స్వరూపాన్ని కూడా గూగుల్ ఎర్త్లో ఎలా చూపిస్తుందో ఒకసారి పరిశీలిద్దాం. సో ఇది చిల్కా లేక్, గూగుల్ ఎర్త్ చూపిస్తున్నటువంటి చిల్కా లేక్. ఇది కూడా ఉప్పునీటి సరస్సుల్లో అతిపెద్ద సరస్సు మన దేశంలో. సో దీనికి ఉండేటువంటి ప్రత్యేకతలు దీనికి ఉన్నాయి. కానీ దీనికి కూడా కనిపిస్తుంది, ఇది ఒక వాటర్ బాడీ అనేటువంటి ఒక స్వరూపం కనిపిస్తుంది గూగుల్ ఎర్త్లో. కానీ కొల్లేరు విషయంలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. చిల్కా సరస్సు కూడా పక్షుల ఆవాస కేంద్రం, ఎకలాజికల్గా దానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. భౌగోళికంగా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నప్పటికీ కూడా కొల్లేరులో ఉన్నటువంటి మంచినీరే కొల్లేరుకి శాపంగా మారింది. ఎందుకంటే ఈ శాటిలైట్ పిక్చర్స్లో మనం చూస్తే కనుక కొల్లేరు స్వరూపం పూర్తిగా ఆక్యుపై అయిపోయినటువంటి, ఆక్రమణలకు గురైనటువంటి ప్రదేశంగా
మనకు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఇందులో 2001 నాటి లెక్కల ప్రకారం చూస్తే గూడా, మన దేశంలో అమలు చేస్తున్నటువంటి ముఖ్యంగా ఆహ్, అనేక రకాల విప్లవాల్లో భాగంగా ఆక్వాకల్చర్ రెవల్యూషన్ గూడా ఒక రకంగా బ్లూ రివల్యూషన్ గూడా వచ్చింది. దాని వలన కొల్లేరు ఎక్కువగా నష్టపోయిందనేది సమాచారం. ఉదాహరణకి 2001 నాటికి నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూస్తే, ఈ దృశ్యాలన్నీ కూడా శాటిలైట్ ఇమేజెసే. కొల్లేరుకి సంబంధించి 42% భూమి అంటే 42% సరస్సు ఆక్రమణకి గురైంది. ఈ ఆక్రమణకి గురైనటువంటి సరస్సులో కూడా ఆక్వాకల్చర్ అంటే చేపల పెంపకం కావచ్చు, రొయ్యల పెంపకం కావచ్చు, వీటిని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే కొల్లేరు సమగ్ర స్వరూపంలో ఇలా ప్లాటింగ్ మెకానిజంలా కనిపిస్తున్నానికి కారణం ఏంటంటే, ఎక్కడికక్కడ చెరువుని విభాగాలుగా చెరువు మధ్యలో నుంచి మట్టి గడ్డల్ని కట్టుకుంటూ వెళ్ళి ఒక రకంగా గట్లు కట్టుకుంటూ వెళ్ళి దాన్ని ఇక్కడ ఆక్వాకల్చర్ అభివృద్ధికి చాలామంది పలుకుబడి కలిగినటువంటి పెద్దలు, అలానే ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నవాళ్ళు కొల్లేరుని ఆక్రమిస్తూ పోయారు. అలానే మరొక 8.5% వరకు భూమిని మరికొంతమంది అక్కడ ఆక్రమించి వ్యవసాయం చేస్తున్నట్టుగా 2001 నాటి లెక్కలు, నేను చెప్తుంది 2001 నాటి లెక్కలు. సో అక్కడ వ్యవసాయం చేస్తున్నట్టుగా 8.5% కొల్లేరు మొత్తం స్వరూపాన్ని చూస్తే గనక అనేక 2,20,000కు పైగా ఎకరాలు ఉన్నటువంటి కొల్లేరు స్వరూపంలో 42% ఆక్వాకల్చర్‌కి ఆక్యుపై చేశారు. అంటే దాదాపు సగం చెరువు ఈ చేపల పెంపకానికి ఎవరికి వారు పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కాకుండా మరొక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ కొల్లేరు విషయంలో జరిగిందేంటంటే, కొల్లేరుకు వచ్చేటువంటిదంతా మంచినీరు కాబట్టి ఈ నీరు వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. కొల్లేరుకు వచ్చేటువంటి ఈ వాగుల నీటిని మళ్లింపు చేయడం ద్వారా వ్యవసాయానికి ఉపయోగించుకోవడంతో కొల్లేరుకు వచ్చేటువంటి వాటర్ సోర్స్ పూర్తిగా తగ్గిపోతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గత 15 ఏళ్లుగా కొల్లేరు పరిమాణం వీలైనంత తక్కువకి కుదించుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కొల్లేరు మొత్తం స్వరూపాన్ని మనం ఈ దృశ్యాల్లో కూడా చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బర్డ్ లైఫ్ శాంక్చురీ ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంటే ఇది మొత్తం కూడా కొల్లేరుకు సంబంధించినటువంటి ప్రాంతమే. కానీ ఎక్కడికక్కడ ఇలా చేపల చెరువుల రూపంలో భాగాలుగా పంచుకోవడం వల్ల ఇవన్నీ కూడా నీటి యూనిట్లే. అంటే నీటి కుంటలుగా మనం చూడాల్సి ఉంటుంది. పెద్ద సరస్సులో మధ్యలో చిన్న చిన్న అడ్డుకట్టలు కట్టుకుంటూ వెళ్ళి ఒక కుంటలుగా మార్చుకొని అందులో చేపల సాగు చేసుకుంటున్నటువంటి పరిస్థితి, రొయ్యల సాగు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉప్పుటేరు నుంచి వచ్చేటువంటిది, ఈ ఉప్పుటేరు ద్వారా కొల్లేరులో ఎక్సెస్ వాటర్ అంటే ఓవర్ ఫ్లడ్స్, విపరీతమైనటువంటి వరదలు వచ్చినప్పుడు ఎక్కువ నీళ్లు గనక కొల్లేరులో జమ అయితే ఉప్పుటేరు ద్వారా అది సముద్రానికి వెళ్ళేటువంటి, అంటే నీరు పల్లమెరుగు అంటారు కదా, అది ఎవరు సృష్టించినవి కాదు, ఆ పల్ల ఉన్నటువంటి దారిలోంచి వాగుని దారి తీసుకొని సముద్రంలో కలిసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ఉప్పుటేరును ఉపయోగించుకొని వ్యవసాయం చేయడం వలన కొల్లేరులో అవసరం ఉన్నా లేకపోయినా పూర్తిగా నీటి మళ్లింపు చర్యలు, అంటే ఎగువ నుంచి నీళ్లు వచ్చేటువంటి సోర్స్ని కట్టేస్తున్నారు, దిగువ నుంచి నీరు వెళ్ళిపోయేటువంటి మార్గాన్ని ఓపెన్ చేసి పెడుతున్నారు. ఈ 2 కారణాల వలన కొల్లేరు నీటి పరిమాణం తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి అడ్డుకట్ట వేయాలనేటువంటి అంశం పైన ప్రభుత్వాలు కూడా గతంలో జీవోలు ఇష్యూ చేసిన పరిస్థితి. కానీ ఇంప్లిమెంటేషన్లో మాత్రం జరిగినది చాలా తక్కువ, శూన్యమనే చెప్పాల్సినటువంటి వాతావరణం ఉంది. ఇది కొల్లేరుకు సంబంధించినటువంటి స్వరూపంగా మనం చూస్తే, ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం కొల్లేరులో కలుస్తున్నటువంటి వ్యర్థాలు. ప్రధానంగా ఇండ్ల నుంచి వస్తున్నటువంటి డ్రైనేజీ వ్యవస్థలు, మురుగునీరు మొత్తాన్ని కొల్లేరులోకి మళ్లించడం, చుట్టుపక్కల పారిశ్రామిక వ్యర్థాలని కొల్లేరులోకి మళ్లించడం, అలానే ప్రధానమైనటువంటి మరొక అంశం చికెన్ వేస్ట్. కోడి మాంసం విక్రయించేటువంటి క్రమంలో దాని బొచ్చు, చర్మం దగ్గర నుంచి వేస్టేజ్ మొత్తాన్ని తీసుకొచ్చి కొల్లేరులో డంప్ చేస్తూ ప్రధానంగా చేపల సాగుకి ఆహారంగా వాటిని ఉపయోగించడం కూడా పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మరొక ముఖ్యమైనటువంటి అంశం కొల్లేరుకి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి అనర్థం, కొల్లేరు కొన్ని వేల పక్షుల ఆవాసం, మంచినీటి సరస్సు కాబట్టి ప్యారడైజ్ ఆఫ్ పెలికాన్స్ అంటారు. అంటే పెలికాన్ పక్షులకి ఇది ఒక కేంద్ర స్థానంగా కనిపించేటువంటిది. ఎక్కడో సైబీరియా నుంచి వచ్చిన పక్షులు ఇక్కడ సంతానోత్పత్తి చేసుకుని మళ్ళీ సొంత ప్రాంతాలకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ క్రమంలో ఈ పక్షులు రావడము, అక్కడ ఉన్నటువంటి ఎకాలజీ ఇవన్నీ బ్యాలెన్స్ అయ్యేటువంటి క్రమం. ఎందుకంటే పక్షులకి కావాల్సినటువంటి ఆహారం కొల్లేరు పరిసరాల్లో జరుగుతుంది. ఈ కలుషితం వలన వాటికి ఆహారం దొరకట్ల,
మరొకటి పక్షుల వేటగాళ్ళు విపరీతంగా పెరిగిపోవడం. వాళ్ళు పేల్చేటువంటి తుపాకీ శబ్దాలకు పక్షులు అసలు కొల్లేరుకు వచ్చేటువంటి పరిస్థితి కూడా చాలా వరకు తగ్గిపోతుందనేటువంటి విమర్శ ఉంది. బర్డ్ లవర్స్ కూడా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినప్పటికీ కూడా తీసుకుంటున్నటువంటి చర్యలు చాలా తక్కువనే చెప్పాలి. సో ఈ కారణాలన్నిటి వలన ప్రత్యేకతలు ఎన్నో ఉన్నటువంటి కొల్లేరు సరస్సు అంతరించుకుపోయే దశకు వెళుతుందా అనుకున్న తరుణంలో బుడమేరు పొంగడం, తమ్మిలేరు పొంగడం, కొల్లేరుకు పుష్కలంగా నీళ్లు రావడం, వీటన్నిటి నేపథ్యంలో కొల్లేరుని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మరొకసారి ఉందని ప్రకృతే మనకి చెప్పినట్టుగా కనిపిస్తుంది. చూడాలి, ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొంటాయా? కొల్లేరు పరిరక్షణ, బుడమేరు పరివాహక ప్రాంత పరిరక్షణ, అలానే తమ్మిలేరు, రామిలేరు వంటి వాగుల నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా కొల్లేరులో చక్కగా ఆ నీరు ప్రవాహం జరిగే విధంగా, అలానే కొల్లేరు సరస్సు సజీవంగా ఉండే విధంగా, పొల్యూషన్కి దూరంగా ఉండే విధంగా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటాయా లేదా? ఒకవేళ ప్రభుత్వాలు స్పందించాల్సిన స్థాయిలో స్పందించకపోతే మనకి కూడా బాధ్యత ఉంది. కొల్లేరు సరస్సుని కాపాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న భౌగోళిక వైవిధ్యానికి ప్రాణం పోసినట్టు అవుతుందని గుర్తించాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.